నేను కొన్ని మంచి మాటలు చెప్తాను, వీటిల్లో మీకు ఏదో ఒకటి యూజ్ అవుతుంది, ఒక్కసారి చెక్ చేసుకోండి. మీరు కొన్ని విషయాలకి అస్సలు తొందరపడకండి. ఒకటి, ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేసేటప్పుడు. రెండు, వివాహం విషయంలో. మూడోది, ఏదైనా ప్రయాణం విషయంలో. ఈ మూడిట్లో తొందరపడద్దు. నెక్స్ట్, మీరు వృధా చేసుకోకూడనివి మీ టైం, మీ డబ్బు, అలాగే మీ శక్తి. ఈ మూడింటిని కూడా ఎప్పుడు వేస్ట్ చేసుకోకండి, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి, ఈ మూడింటిని ఎప్పుడు మీరు కలిగి ఉండాలి. ప్రేమ, క్షమాగుణం, అలాగే సహనం. ఈ మూడు కలిగి ఉంటే మనకి లైఫ్లో తిరిగి ఉండదు. నెక్స్ట్, కొన్నిటికి మీరు దగ్గరగా ఉండాలి. అంటే శుభ్రం చేసే విషయంలో, ధైర్యానికి, అలాగే మంచితనం. ఈ మూడింటికి మీరు దగ్గరగా ఉండాలి. మరి దూరంగా పెట్టాల్సింది, అన్యాయాన్ని దూరంగా పెట్టండి, మీ గర్వాన్ని దూరంగా పెట్టండి, అలాగే మీరు ఎవరికన్నా ద్రోహం చెయ్యాలి అనుకుంటే ఆ ఆలోచనని దూరంగా పెట్టండి. అర్థమవుతుందా? ఇక నెక్స్ట్, మనం కొన్నిటిని వదిలించుకోవాలి. మన సోమర్తనాన్ని వదిలించుకోవాలి, అలాగే అధిక ప్రసంగం, వితండవాదాన్ని వదిలించుకోవాలి. అలాగే ప్రతి విషయాల్లో తొందరపడుతూ ఉంటాం, ఆ తొందరపాటును వదిలించుకోండి. అలాగే కొన్నిటికి విలువ ఇవ్వటం నేర్చుకోండి. జ్ఞానానికి విలువ ఇవ్వండి, సంతోషానికి విలువ ఇవ్వండి, అలాగే శాంతిగా ఉండటానికి విలువ ఇవ్వండి. నెక్స్ట్, కొన్నిటిని అదుపులో పెట్టుకోవటం నేర్చుకోండి. మీ కోపాన్ని అదుపులో పెట్టుకోవటం నేర్చుకోండి, మీ మాటని అదుపులో పెట్టుకోండి నేర్చుకోండి, అలాగే మీ కోరికలను కూడా అదుపులో పెట్టుకుంటే చాలా మంచిది. నెక్స్ట్, వీటిని కాపాడుకోండి. ఏంటవి? మీ స్నేహితుల్ని కాపాడుకోండి, మీ బంధాలని కాపాడుకోండి, మీ పరువుని కాపాడుకోండి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా మీ లైఫ్ కష్టాల్లో పడకుండా హ్యాపీగా నడవటానికి ఉపయోగపడే మాటలు. వీటిలో ఏ ఒక్కటి మీకు నచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.